Hi friends, welcome to Raj Smart Learners, the Knowledge Hub. మనము ఈ వీడియోలో ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే చాలా కాన్సెప్ట్స్ అనేటువంటివి ఇచ్చాడు. ఏమిటి? శీల, కరుణ, క్షమ, మైత్రి, వినయ, శాంతి, అహింస. వీటికి ఏ విధమైనటువంటి అర్థాలు కలిగి ఉన్నాయి విత్ బెస్ట్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు వివరించడం జరుగుతుంది. సో ఇన్ దిస్ వీడియో ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ శీల, కరుణ, క్షమ, మైత్రి, వినయ, శాంతి అండ్ అహింస. దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ all BA, BSc, BCom and other degree courses because this paper is common for all degree second semester courses. Okay, so I can explain both in Telugu as well as English language because most of the students are preparing for English as well as Telugu. All slides are in English language, but I can read the important slides in English and I am also explaining in Telugu. తెలుగు మీడియం విద్యార్థులకు అటు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఇద్దరికీ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు లిజన్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద క్లారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్. మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ వీడియోను తప్పకుండా వినండి, మీకు చాలా ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. మనకు ఇండియన్ కల్చర్ అండ్ సైన్స్లో భాగంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సాధారణమైన ప్రజానికానికి కూడా ఈ పదాలకు అర్థాలు ఏమిటి అనేటువంటిది చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్లో అనేక రకాలైనటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. ముఖ్యంగా అటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు అటు అకాడమిక్ ఎగ్జామ్స్కి రెండింటికి కూడా ఉపయోగపడేటువంటి వీడియోలే కాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే అక్కడ నోటిఫికేషన్స్ రూపంలో కొత్త వీడియోలన్నీ కూడా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు రావడం జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా మనము మెయిన్ టాపిక్లో నుంచి మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. ఇక్కడ శీల అన్నాడు. సో వాట్ ఈజ్ మీన్ బై శీల? శీల అంటే ఏదేదో మామూలుగా రాతియుగమో లేకపోతే శీల అనుకునేరు కాదు. ఇక్కడ శీల అనేటువంటిది మనం తెలుగులో ఒరిజినల్గా ఏమని పిలుస్తాము? శీలము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇన్ ఇంగ్లీష్లో ఏమంటాము? శీల విచ్ మీన్స్ క్యారెక్టర్ ఆర్ ఏ గుడ్ కాండక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అనమాట. శీల మీన్స్ ఈజ్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ క్యారెక్టర్ ఆఫ్ ఏ పర్సనాలిటీ ఆర్ ఏ గుడ్ కాండక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్. మనం ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చురా అంటే సింపుల్గా చెప్పాలంటే శీల అంటే ఇక్కడ ఇది ఏమన్నా కనపడుతుందా అని అంటే ఈ పదాలకు ఎక్కడా కూడా మనకు రూపం అనేటువంటిది ఉండదు. కేవలం ఎక్స్ప్రెషన్స్ మాత్రమే మనిషి యొక్క పర్సనాలిటీని తెలియజేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ ఒక మనిషికి శీలం ఉంది అని చెప్పి ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు? హౌ టు ఫైండ్ అవుట్ శీల ఇన్ ఏ పర్టికులర్ పర్సన్ అంటే సో మనం ఇది ఎక్కడా కూడా శీలం అనేటువంటిది కనపడదు, కానీ అతని యొక్క లేదా ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని అర్థం చేసుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సో మనకు భారతదేశం కాబట్టి ఆచార సాంప్రదాయాలు కట్టుబాట్లు అన్నీ కూడా ఉన్నాయి. సో మెన్ను ప్లస్ ఉమెన్ ఇద్దరూ కూడా మనకు ఉండేటువంటి చట్టాల ప్రకారము సాంప్రదాయాల ఆచారాల ప్రకారము పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు సక్రమంగా సమాజంలో నివసించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అట్లా కాకుండా అటు మెన్ కానీ లేదా ఉమెన్ కానీ ఇద్దరిలో ఎవరైనా సరే ఈ పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళతో కాకుండా
వేరే దారులు ఏమైనా తొక్కడం, అంటే ఉదాహరణకు వేరే వాళ్ళతో కలిసి కాపురం చేయడం కానీ, లేదన్నా ఇంకొక రకమైనటువంటి వేరే పనులు చేయడం కానీ చేసినట్టయితే అప్పుడు వాళ్ళు తమ యొక్క శీలాన్ని కోల్పోయినారు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనము ప్రాచీన కాలంలో చూడండి, భర్త చెప్పినట్టు భార్య నడుచుకునేటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. మహాప్రతివతులు అనేటువంటి పేరుతో కూడా మనము పిలుస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశము గొప్ప ఆచారాలకు సాంప్రదాయాలకు పుట్టినిల్లు లాంటిది. అందుకే యూనిటీ అండ్ డైవర్సిటీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. భిన్నత్వంలో కలిగినటువంటి ఏకత్వం మనది. సో అంటే ప్రతి వ్యక్తి కూడా శీలాన్ని కలిగి ఉండాలి. అంతేగాని పక్కన ఉన్నటువంటి వేరే వాటికి వైపున అసలు చూడకూడదు. ఓకేనా? అది మన యొక్క క్యారెక్టర్ని అనేటువంటిది తెలియజేస్తుంది. అది మన యొక్క గుడ్ కండక్ట్, మన యొక్క ప్రవర్తనను మనము శీలం అనేటువంటిది తెలుపుతుంది. అంటే ఒక సర్టన్ బౌండరీస్ అనేటువంటిది మనం రిస్ట్రిక్ట్ అయి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇందులో. మరి ఇప్పుడు మామూలుగా మనము మా సీత అని అంటాము ఉదాహరణకు. సో శ్రీరామచంద్రుని యొక్క భార్య ఎవరు? సీత. సో ఆమె ఒక మహాప్రతివతగాను మనకు మామూలుగా రామాయణంలో చెప్పబడి ఉందన్నమాట. అదేవిధంగా ఆమెను రోల్ మోడల్గా తీసుకొని మిగతా స్త్రీలు కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పి చెబుతూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఇట్స్ ఏ క్యారెక్టర్ గురించి తెలిపేటువంటిదే శీల అనేటువంటిది. సో మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా తీసుకొని రాయొచ్చు. సతీ, అనసూయ లాంటి వాళ్ళను కూడా తీసుకొని మనం ఎగ్జాంపుల్గా వీళ్ళు శీలవతిగా ఉన్నారు, వాళ్ళను బేస్ చేసుకొని మిగతా ట్రెడిషన్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పి మీరు ఏదైనా కూడా తీసుకోవచ్చు అనమాట. కాన్సెప్ట్ అనేటువంటిది వీ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకేనా? మనం వీ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్. సో దెన్ ఓన్లీ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై అండ్ అండర్స్టాండ్. ఓకే. తర్వాత ద సెకండ్ కాన్సెప్ట్ ఈజ్ కరుణ. Karuna is also a Sanskrit word. It is generally translated as compassion or mercy, and sometimes as self-compassion or spiritual longing. And it is a significant spiritual concept in the Indic religions like Hinduism and Buddhism, Sikhism and Jainism. And for example, Karuna, how can you define you are a Karuna person? So for example, helping to the poor and donate something to the poor people. So in such case, so we can find out the Karuna Rasam. నవరసాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం. వాటిలో కరుణరసం అనేటువంటిది కూడా ఒకటి. ఉదాహరణకి ఏంటంటే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పేద కుటుంబం అనేటువంటిది ఉంది. సో ఆ పేద కుటుంబాన్ని చూసి మనం ఆదుకున్నామంటే మన యొక్క మనసు అనేటువంటిది కరిగిపోయింది. అక్కడ మనకు కరుణరసం అనేటువంటిది కనపడుతూ ఉంది. కరుణ చూపిస్తున్నాం వాళ్ళపైన, దయ అనేటువంటిది మనం చూపిస్తూ ఉన్నాం, మెర్సీ అనేటువంటిది వాళ్ళపైన మనము చూపిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు హఠాత్తుగా ఎవరైనా కొన్ని ఇబ్బందుల్లో ఉంటే మనసు చెలించిపోయి వాళ్లకు అనేక రకాలైనటువంటి హెల్ప్ చేయడం అనేటువంటిది కరుణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కొంచెం కరుణించవయ్యా అంటాం. ఎందుకు? దేవుడు కూడా మన పట్ల కరుణ చూపించాడు. ఇప్పుడు ఉదాహరణకు వర్షం రాలేదు, మనం ఏం చేస్తాం? దేవుణ్ణి ప్రార్థిస్తాం, వరుణదేవ మా పైన కొంచెం కరుణ చూపించి మాకు వర్షం కురిపించు అంటాం. అంటే ఇక్కడ ఏంది? మనం అతన్ని వేడుకుంటున్నాము, కరుణ చూపించు, దయ చూపించు అని చెప్తున్నాం. అదేవిధంగా ఉన్న వాళ్ళను లేని వాళ్ళు ఏం చేస్తారు? మా పైన కరుణ చూపించి మాకు శాలరీస్ పెంచు అని చెప్పి కొన్ని కంపెనీల్లో పనిచేసేటువంటి వాళ్ళని అడుగుతూ ఉంటారు. అదేవిధంగా దారిలో పోతూ ఉంటారు ఉదాహరణకు. సో సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, ఒకరికి ఇబ్బందుల్లో ఉంటాడు. అలాంటప్పుడు మనము దయతో ఏం చేస్తాము? అతన్ని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. అక్కడ నీలో కరుణ ఉన్నట్టు అనేటువంటిది కనపడుతుంది. ఇవన్నీ కూడా కనపడేటువంటివి కాదు. చేతుల ద్వారా, ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మన యొక్క హావాభావాల ద్వారా ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. అండ్ క్షమ is also a Sanskrit word that relates to the acts of patience. And for example, McDonnell, he defines that Kshama means a patience or forbearance or indulgence towards a person or a animal or anything else. Okay.
And Kshama is also indicates that the extreme patience and capacity to forgive and forget. It means the concept of the karma forms one of the 10 traditional yamas or restraints that are codified in numerous scriptures, including the Shandiyant Varaha Upanishad and the Hatha Yoga Pradipika by Gorakshanada. అంటే ఏంటంటే ఇక్కడ క్షమ అనేటువంటిది కూడా ఒక ఎక్స్ప్రెషన్ లాంటిది. ఇప్పుడు క్షమ అనేటువంటిది ఒక సాంస్క్రిట్, ఇవన్నీ కూడా సాంస్క్రిట్ పదాలు, పాలీ భాషలో నుంచి కొన్ని వచ్చినటువంటివి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటి, క్షమ అనేటువంటిది పేషెన్స్ కలిగి ఉండాలి, సహనం అనేటువంటిది ప్రదర్శించాలి, సహనం అనేటువంటిది మనిషికి ఉండాలి. సహనం లేకపోతే క్షమించే తత్వం అనేటువంటిది రాదు. ఓకేనా. ఎక్స్ట్రీమ్ పేషెన్స్, నువ్వు చాలా సహనంతో ఉండాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను క్షమ అనేటువంటి దానికి. ఇప్పుడు ఏదైనా ఒక యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో రాజులు యుద్ధాలు చేసుకుంటారు. సో యుద్ధాలు చేసుకున్నప్పుడు ఒక రాజు ఖచ్చితంగా ఓడిపోతాడు. ఆ ఓడిపోయినటువంటి రాజు గెలిచినటువంటి రాజుతో ట్రీటీ చేసుకుంటారు. అంటే ఏమని, సంధి చేసుకుంటారు. సంధి చేసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య సంధి అనేటువంటిది కుదిరింది. ఆ రాజు అతన్ని క్షమించి వదిలేశాడు అని చెప్పి మనం చెప్తాం. అదేవిధంగా రామాయణం తీసుకో, మహాభారతం తీసుకో, పురాణాలు తీసుకో, లేకపోతే పాతకాలం నాటి ఏదైనా కథలను కూడా తీసుకో. అందులో ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా ఓడిపోయినటువంటి వాళ్ళను గెలిచిన వాళ్ళు క్షమిస్తారు. అదే బలవంతుడు బలహీనుని క్షమించమని కోరుకుంటాడు. అందులో కరుణరసం కూడా కలిసి ఉంటుంది, దయ కూడా కలిసి ఉంటుంది, అందులో క్షమాభిక్ష అనేటువంటిది కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక నేరం చేసింటాడు. నేరం చేసినప్పుడు అతనికి కొన్ని రోజులు పోయిన తర్వాత అతను పశ్చాత్తాపడితే అతను ఏమనుకుంటాడు, సో క్షమాభిక్ష అనేటువంటిది పెడతారు. సో నిన్ను క్షమించి వదిలేసినాం, నీ తప్పు నువ్వు తెలుసుకో, నెక్స్ట్ అలాంటి పనులు చేయకుండా నువ్వు మంచిగా బతుకు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, క్షమాగుణం కిందకే వస్తాయి. అంటే పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా భూత దయ కలిగి ఉండాలి, మంచి పర్సనాలిటీ కలిగి ఉండాలి, శీలంతో కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, అదేవిధంగా క్షమాగుణం కూడా కలిగి ఉండాలి. అప్పుడే అతను మంచి గుణవంతుడు అనేటువంటి పేరుతోనూ పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఒక పెద్ద రాజు లేకపోతే ఇంకొక ఆయన బలహీనుని మీద ఎక్కువగా ఇచ్చేయరు. ఎందుకు, అతని పైన క్షమ చూపిస్తారు. అంటే క్షమాభిక్ష పెట్టేసి వదిలేస్తారు, పారిపో. సో క్షమ అనేటువంటి దానికి మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రాచీన కాలంలో ఇప్పుడు ఉదాహరణకు శాండీ అండ్ వరాహ ఉపనిషత్ అనేటువంటి దాంట్లో కూడా ఈ క్షమాభిక్ష గురించి పెట్టడం అనేటువంటి జరిగింది. హర్తయోగ ప్రదీపిక అనేటువంటిది ఎవరు, గోరక్షనాథ అనేటువంటి ఆయన రాశాడు. ఈ గ్రంథంలో కూడా ఈ క్షమాగుణాన్ని గురించి చెప్పారు. సో ఇవన్నీ కూడా మీరు రామాయణము మహాభారతంలో కానీ చూసినట్లయితే కనుక మీకు ఇలాంటి కరుణ రసాలు కానీ ఇవన్నీ కూడా మనకు మనిషి యొక్క హావాభావాలు, జీవన విధానము అన్నీ కూడా ఇక్కడ మనకు అన్నీ కూడా కనపడతాయి అనేక సందర్భాలలో. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, సో బెటర్ టు రీడ్ రామాయణ as well as Mahabharata, the great epics of Indian culture. Okay, Indian books. Maitri means what? Maitri means simply we can understand the friendship and or it's a benevolence or loving kindness each other, or friendliness or amity or goodwill and active interest in others. It means simply we can understand that a person loves to another person. Okay, that is called love. But at the same time, love is based on friendship. First friendship, then love. Okay, and it is the first of the 4 sublime states, Brahma Viharas, and one of the 10 paramis of the Theravada school of
బుద్ధిజం. ఈ మైత్రి అనేటువంటిది బుద్ధిజంలో కూడా ఒక రకమైనటువంటి కాన్సెప్ట్. మొత్తం అన్ని మతాలలోనూ గ్రంథాలలోనూ ఇవి ఇవి ఏంటివి, క్షమ కానీ లేదా మైత్రి కానీ కరుణ కానీ ఇవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. బట్ అట్ ది సేమ్ టైం బ్రహ్మవిహారాస్ అండ్ థేరవాద స్కూల్లో కూడా ఈ మైత్రి ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఒకరి మధ్య ఉండాలి, ఒకరికి మరొకరికి మధ్య ఉండాలి. అప్పుడే ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అనేటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉదాహరణకు మనము మహాభారతం కానీ తీసుకున్నట్టయితే కనుక ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు, దుర్యోధనుడు మరియు కర్ణుడు ఇద్దరూ కూడా ఫ్రెండ్స్ కలిగి ఉన్నారనమాట. దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే వాళ్ళ మధ్య మైత్రి భావం అనేటువంటిది ఉంది, ఒకరికొకరు సహకరించుకున్నారు. అదేవిధంగా కుచేలుడు అదేవిధంగా శ్రీకృష్ణుడు. సో ఇద్దరూ కూడా చాలా మంచి ఫ్రెండ్షిప్. అదేవిధంగా మీరు ఎవరైనా కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో మీ క్లాస్లో ఉండేటువంటి, మీ పక్కన కూర్చునేటువంటి మీ ఫ్రెండ్స్ కూడా ఇద్దరూ కూడా ఫ్రెండ్షిప్తో కలిగి ఉన్నటువంటి మంచి మంచి ఫ్రెండ్స్ను కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మధ్య మైత్రి అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇద్దరి రాజుల మధ్య మైత్రి కలిగి ఉంటుంది, ఇద్దరి మనుషుల మధ్య మైత్రి అనేటువంటిది ఉంటుంది. మైత్రి అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్. మైత్రి మీన్స్ ఓన్లీ ఫ్రెండ్షిప్ అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నువ్వు బుద్ధిజం తీసుకో, జైనిజం తీసుకో, లేకపోతే కనుక హిందూయిజం తీసుకో, ఇస్లాం తీసుకో, క్రిస్టియానిటీ తీసుకో, అన్ని మతాలలో కూడా ఈ మైత్రి భావం అనేటువంటిది ప్రతి ఒక్కరూ మరొక వ్యక్తితో స్నేహభావాన్ని కలిగి ఉండాలి అని చెప్తాయి. మత గ్రంథాలన్నీ కూడా మనుషులను మంచివారిగా తీర్చిదిద్దడానికి అన్ని రకాలుగాను ప్రయత్నం చేస్తాయి. మనిషిని ఒక దారిలో పెట్టడానికి మత గ్రంథాలు, మనకు ఉండేటువంటి ఆచార సాంప్రదాయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మనిషి కొన్ని కట్టుబాట్లకు, ఆచారాలకు కంపల్సరీగా కట్టుబడి ఉంటాడు. అవన్నీ కానీ లేకపోతే కనుక మనిషి అనేక రకాలైనటువంటి జీవన విధానం అనేటువంటిది గాడి తప్పేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనుషుల మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ అనేటువంటిది ఉండాలనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. ఓకేనా? ఇది థేరవాద స్కూల్లో, బుద్ధిజంలో కూడా ఉంది. అండ్ ద కల్టివేషన్ ఆఫ్ బెనవలెన్స్ మీన్స్ మెతభావన అంటే మితంగా ఉండమన్నమాట, మరీ హార్డ్గా లేకుండా. ఇట్స్ ఎ పాపులర్ ఫార్మ్ ఆఫ్ బుద్ధిస్ట్ మెడిటేషన్. ఇక్కడ మైత్రి అంటే ఇద్దరి మధ్య సౌభావం అనేటువంటిది ఉండాలి, స్నేహభావం అనేటువంటిది ఉండాలి. బట్ అట్ ది సేమ్ టైం చాలామంది బుద్ధిస్ట్ మోంకులు కూడా చూస్తూ ఉంటామన్నమాట. వాళ్ళు ఫ్రెండ్షిప్తోనే ఉంటారు, ఒకరిపైన ఒకరు స్నేహాన్ని ప్రదర్శించుకుంటూ, ప్రేమను ప్రదర్శించుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు కూడా మెడిటేషన్, ఏకాగ్రతలో కూడా ఎక్కువ కలిగి ఉంటారనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద 4 ఇమ్మెర్సిబుల్స్ ఇన్ బ్రహ్మవిహార మీన్స్ ఎ డివైన్ అబైడింగ్స్ మెడిటేషన్. బ్రహ్మవిహారంలో 4 భాగాలలో మైత్రి అనేటువంటిది కూడా ఒకటి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము ఏ విధంగా అయినా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ అనేటువంటిది ఉండొచ్చు. రామాయణము, మహాభారతము లేదా పురాణాలు, ఉపపురాణాలు, ఉపనిషత్తుల్లో చాలా కథలు ఉన్నాయి. ఆ కథలలో కూడా ఒక ఇద్దరి మధ్య ఈ మైత్రిభావం అనేటువంటిది ఉంది అని చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, చరిత్రలో చాలామంది భారతీయ రాజులు ఇతర దేశాల రాజులతో మంచి మైత్రిభావాన్ని కలిగి ఉన్నారు, స్నేహభావాన్ని ప్రదర్శించారు. సో వాళ్ళు మన వాళ్ళను బాగా రిసీవ్ చేసుకున్నారు, మనము కూడా ఇతరులను బాగా రిసీవ్ చేసుకున్నాం అనమాట. సో ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా మనం ఇక్కడ చెప్పుకునే దానికి అవకాశం ఉంది. అదేవిధంగా వినయ మీన్స్ వినయ is a word derived from a Sanskrit verb that can mean to lead or take away, train or tame or guide or alternately to educate or teach. It is often translated as discipline, with Dhamma Vinaya, a doctrine and discipline used by the Buddha to refer to his complete teachings, suggesting its integral role in Buddhist practices. For example, listening elders, okay, and also we can take sessions from the gurus,
We can always take suggestions from our teachers, our elders. So that is called, but during that period, so your feelings is like a vinaya. అంటే ఏంటంటే ఇక్కడ వినయ అనేటువంటిది కూడా అది మన యొక్క హావాభావాలలో ఒక భాగం. అంటే ఎవరైనా చెప్పేటప్పుడు సక్రమంగా మనం వినాలి, వినయంగా ఉండాలి. అంటే వాళ్ళతో భయభక్తులతో వాళ్ళు చెప్పినటువంటిది వినాలి. ఇప్పుడు ఉదాహరణకు బుద్ధిజంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. బుద్ధుడు టీచింగ్ చేస్తూ ఉన్నాడు, అంటే చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనము? ఆయన చెప్తూ ఉంటే వినయంగా మనం ఏం చేస్తాము? ఆయన చెప్పినటువంటిది వింటూ ఉంటాం. అదేవిధంగా ఒక క్లాస్లో గురువు చెప్తూ ఉంటాడు, అప్పుడు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు అల్లరి చేయకుండా వినయంగా చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పక్క సర్టెన్ డిసిప్లిన్ అనేటువంటిది మనకు అక్కడ వాళ్ళ యొక్క హావాభావాల్లో కనపడాలి. సో డిసిప్లిన్ అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆటోమేటిక్గా మనిషి యొక్క వ్యక్తిత్వంలో కూడా మార్పు అనేటువంటిది వస్తుంది. దే కెన్ టోటలీ చేంజ్ ద పర్సనాలిటీ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్. ఇప్పుడు ఒక శిష్యుడు ఉంటారు, గురువు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వినయంగా వింటాడు, ఆయన చెప్పినటువంటిది చేస్తాడు. అదే వినయం. అదేవిధంగా పెద్దవాళ్ళు పిల్లవాళ్ళతో మాట్లాడేటప్పుడు పిల్లవాళ్ళు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా పెద్దవాళ్ళు చెప్పినటువంటివి సక్రమంగా వింటారు, వినయంగా వింటారు. అంతేగాని నెగ్లిజెన్స్గా ఉన్నారనుకో, వాడు వినయంగా లేడు, వానికి డిసిప్లిన్ అనేటువంటిది లేదు, క్రమశిక్షణ అనేటువంటిది లోపించింది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు అన్నమాట. అదేవిధంగా చూడండి, ఉదాహరణకు మహాభారతం తీసుకుందాం. మహాభారతంలో భీష్ముడు అంపశయ్య పైన ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ధర్మాల గురించి అన్నీ కూడా చెప్తారు పాండవులకు, అటు కొంతమంది మిగిలినటువంటి వాళ్ళకు. అప్పుడు అందరూ కూడా అతను చెప్పేటువంటి విషయాలను క్రమశిక్షణతో, వినయపూర్వకంగా, స్నేహపూర్వకంగా, భయభక్తులతో, చాలా స్నేహపూర్వక వాతావరణంలో ఆయన చెప్పినటువంటివి చాలా క్షుణ్ణంగా వినడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ వాళ్ళు వినయాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు క్లాస్లో ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వినయంగా సమాధానం చెప్పాలి, చేతులు కట్టుకొని ఓకే సార్ అన్నప్పుడు మనం వినయంగా వాళ్ళతో మాట్లాడేటువంటి విధానంలో కూడా వినయం అనేటువంటిది కనపడుతుంది. ఇట్స్ ఎ టోటలీ బిహేవియరల్ కాన్సెప్ట్గా మనము అర్థం చేసుకోవాలి. ఓకేనా? అదేవిధంగా గురువులు చెప్పినటువంటి విషయాలను వినడము, పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలను క్షుణ్ణంగా మనము వినడము, వాళ్ళకు సరైనటువంటి ఆన్సర్లు ఇవ్వడము, క్రమశిక్షణతో ఉండడము, ఇవన్నీ కూడా వినయం కిందకే మనము వస్తాయని చెప్పి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ శాంతి. శాంతి మీన్స్ వాట్? ఇన్నర్ పీస్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్ మెంటలీ అండ్ స్పిరిచువలీ at peace with enough knowledge and understanding to keep oneself strong in the face of discord or stress. Peace mantras. For example, I will give you the example. War ended with a treaty. So we can call it as శాంతి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే శాంతి అనేటువంటిది ఎక్కడైనా కనపడుతుందా అంటే ఎస్, మన యొక్క ముఖములో, మన యొక్క ఫేస్లో చూస్తానంటే అతను కోపంగా ఉన్నాడా, నవ్వుతూ ఉన్నాడా, లేకపోతే సంతోషంగా ఉన్నాడా, లేకపోతే ప్రశాంతంగా ఉన్నాడా, లేకపోతే టెన్షన్లో ఉన్నాడా అనేటువంటి విషయం మనం చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేయొచ్చు. దాన్నే మనము ముఖ కవలికలు అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. అంటే అతను ఇన్నర్గా ఏ విధంగా ఫీల్ అవుతాడనేటువంటిది ముఖం యొక్క హావాభావాల్లో మనకు కనపడుతూ ఉంది. అతని యొక్క మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది తెలియజేస్తూ ఉంది. అతను మెంటల్గా ఫిట్గా ఉన్నాడా లేదా, ఏదైనా వేరే ప్రాబ్లంలో ఉన్నాడా, వేరే దాని గురించి ఆలోచిస్తున్నాడా అనేటువంటి విషయం మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకే చూడండి, పీస్ మంత్రాలు చెప్పండి అంటారు, అంటే శాంతి మంత్రము జపించండి అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక యుద్ధం జరిగిందండి. యుద్ధం జరిగినప్పుడు ఒక రాజు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య సంధి అనేటువంటిది కుదురుతుంది. సంధి కుదిరినది అంటే ఏమని అర్థం? ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా రౌద్రరసం అనేటువంటిది వెళ్ళిపోయి ఇక్కడ కరుణరసము, శాంతి అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య కనపడుతుంది. సో ప్రశాంతంగా ఉంటారనమాట. అప్పుడు చూడండి, ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది ముడులు ఉంటారు. వాళ్ళు ఏమిటి, ఎటువంటి కోరికలు వాళ్ళకు ఉండవు. వాళ్ళని చూస్తానంటే ప్రశాంతమైనటువంటి ఎటువంటి టెన్షను లేకుండా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఇక్కడ శాంతి అంటే ఏమని అంటే ఎటువంటి భవబంధాలకు గురి కాకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో హ్యాపీగా జీవించడంగా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒక యుద్ధం జరిగింది,
అంటే అటువైపు ఇటువైపు ఇద్దరూ కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో, స్నేహపూర్వక వాతావరణంలో వాళ్ళు అనుకున్నటువంటిది ఏదైతే సంధి చేసుకున్నారో సంధి ప్రకారం వాళ్ళు శాంతి అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య కుదిరింది అంటారనమాట. అంటే ప్రశాంతంగా ఉండమని చెప్పి అక్కడ వాళ్ళకి అగ్రిమెంట్ జరిగింది అని చెప్పి మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఒక మనిషి యొక్క మూర్తిమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేయడానికి కూడా ఈ శాంతి సూత్రం అనేటువంటిది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఎప్పుడు ప్రశాంతంగా ఉండండి, శాంతంగా ఉండండి, శాంతమే నీకు రక్ష అని చెప్పి మనకు కొటేషన్లు కూడా చెప్తూ ఉంటారనమాట. తన శాంతమే తనకు రక్ష, తన కోపమే తనకు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకే ప్రశాంతంగా శాంతంగా ఉండండి, ప్రశాంతమైనటువంటి మనసుతో ఆలోచించండి అని చెప్పి చెబుతూ ఉన్నారనమాట. మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా కూడా చెప్పుకోవచ్చు, అదే చెప్పాలని ఏం లేదు, ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. అండ్ వాట్ ఈజ్ మీన్ బై అహింస? అహింస మీన్స్ లెస్ కామన్లీ స్పెల్డ్ అహింస. అహింసను అహింస అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఇండియన్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ విచ్ అప్లైస్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఇట్స్ ఇల్స్ ఏ key virtue in the dharmic religions like Jainism, Buddhism and Hinduism, because it is everywhere, every book and every religion. Ahimsa, precept of the cause no injury, includes one's deeds, words and thoughts. Classical Hindu texts like Mahabharata and Ramayana, as well as modern scholars, debate that the principles of ahimsa, when one is faced with war and situations requiring self-defense. And historical Indian literature has, in this way, contributed to modern theories of just war and self-defense. And also, perhaps the most popular advocate of the principle of ahimsa was మహాత్మా గాంధీ. ఇక్కడ అహింస అనేటువంటిది ఏమిటి అంటే హింస చేయకుండా ఉండడమే, హింస చేయకుండా ఉండడమే అహింస. అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం అనేక రకాలైనటువంటి ప్రాణులను మనం ఏం చేస్తున్నాము, వాటిని ఇబ్బంది పెడుతున్నాం, అది అహింస కిందకే వస్తుంది. అదేవిధంగా కొన్ని ఇప్పుడు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు వండుకోవాలంటే మనకి ఏం కావాలి, ఖచ్చితంగా జీవిని మనం ఖచ్చితంగా హింసించాల్సిందేను. అట్లా లేకపోతే మనకు ఆ విధమైనటువంటి ఫుడ్ ఫెసిలిటీ మనకు లేకుండా పోతుందన్నమాట. ఇక్కడ మనం అహింస చేస్తున్నాము. అందుకే అదే కాకుండా బలవంతుడు బలహీనుడు కొట్టడము ఏమవుతుంది, అహింస కిందకే వస్తుంది. వాడిని గాయపరుస్తున్నాడు, హింస చేస్తున్నాడు వాడు. అందుకే గాంధీ మహాత్ములు లాంటి వ్యక్తులు కూడా ఏం చేశారు, ఒక విధానం ఎంచుకున్నారు. గాంధీజీ యొక్క ప్రధానమైనటువంటి ఆయుధాలలో అహింస అనేటువంటిది కూడా ఆయుధం ఒకటి. బ్రిటిష్ వారిని కూడా సత్యాగ్రహము, అహింస అనేటువంటి రెండు ఆయుధాలతోనే, ఆయుధం అంటే ఇక్కడ ఏదో కత్తులు, బాకులు, కటారులు కాదు, కేవలం వాళ్ళు ఏం చెప్పినా కూడా, వాళ్ళు కొట్టినా కూడా సరే వీపు చూపించి కొట్టించుకుంటారన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, ఇది ఇట్లా కాదులే అని చెప్పి లాస్ట్కు అహింస, సత్యాగ్రహం అనేటువంటి రెండు ఆయుధాలు ప్రయోగించడం వలన బ్రిటిష్ వారు కూడా తలొగ్గక తప్పకుండా పోయిందనమాట. అదేవిధంగా మనం మహాభారతంలో చూడొచ్చు, రామాయణంలో చూడొచ్చు, ఎన్నో రకాలైనటువంటి హింసాత్మకమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. సో కానీ అవన్నీ కూడా జరగకూడదు ఇక్కడ. అందుకే చూడండి, జైనిజంలో కూడా తీసుకోండి, చిన్న చీమకు కూడా దానికి హాని అనేటువంటిది చేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే ఎవరికీ కూడా హాని చేయకుండా బ్రతకడమే అహింస అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ప్రాణులను శిక్షించకూడదు, బలహీనులను శిక్షించకూడదు, అదేవిధంగా ఎవరిని కూడా మనసును గాయపరచకూడదు, అది అహింస కిందకే వస్తుంది. అందుకే చూడండి, జైనిజంలో చిన్న చిన్న చీమలు కానీ ఇంకోటి కానీ జీవులు ఉంటాయని చెప్పి చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసి నడుచుకుంటూ వెళతారు. అహింస అనేటువంటిది అటు జైనిజంలో ఉంది, బుద్ధిజంలో ఉంది, అన్ని దాంట్లో కూడా అహింస అనేటువంటిది ఉంది. అహింస చెయ్యరాదు, హింసించరాదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్గా మనము అర్థం చేసుకోవాలి. అందుకే మహాత్మా గాంధీ గారు ఈ అహింస అనేటువంటిది ఆయుధాన్ని ఒక ఆయుధంగా తీసుకొని బ్రిటిష్ వాళ్ళపైన ప్రయోగించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఏమవుతుంది,
ఒకరినొకరు చంపుకుంటారు. అది హింసాత్మకమైనటువంటి సంఘటనలకు దారితీస్తాయి. అదేవిధంగా సమాజంలో చూడండి, చాలామంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు హింసాయుతమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు. సో అలాంటివి చేయకూడదు, హింసించకూడదు అని చెప్తూ ఉన్నారనమాట. అదేవిధంగా ఒక యుద్ధం జరుగుతుంది. ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అందులో ఎంతోమంది గాయపడడం అనేటువంటి జరిగింది. సో అది హింసాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో యుద్ధం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. అనేక హింసాయుత కార్యక్రమాలు అనేటువంటివి జరిగాయి. ఆ విధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడకూడదు అని చెప్పి అన్ని రకాలైనటువంటి మతాలు, గ్రంథాలు కూడా చెబుతూ ఉన్నాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము అహింసాయుతమైనటువంటి విధానాలనే పాటించాలి, కానీ హింసాయుతమైనటువంటి విధానాలను పాటించకూడదు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి కాన్సెప్ట్గా మనము అర్థం చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్స్. బట్ నేను సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా మనం అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే 10 మార్కులకు 5 మార్కులకు అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఆ పదాలకు కరెక్ట్గా అర్థం చేసుకుని దానికి 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే కనుక మీకు కరెక్ట్గా కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమైనట్టేను. సో మై డియర్ ఫ్రెండ్స్, బెటర్ టు షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అందరూ కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.